సో హలో గైస్, వెల్కమ్ టు తెలుగుడు బ్లాగ్స్. సో సర్పంచ్ ఎలక్షన్స్ అయితే వస్తున్నాయి కదా. సో ఇప్పుడు ఊర్లో ఎట్లా అంటే పూర్వం నుంచి పెద్దోడు దాకా ప్రతి ఒక్కడు నీతులు చెప్పేటోడు రెడీ అవుతాడు. ఇప్పుడు ప్రతి ఒక్కడు ఈ ఈ కాలంలో ఈ జనరేషన్లో ఏమైందంటే ఎవరో పెద్దోళ్ళు మాట్లాడతారు ఇంతకుముందు, కానీ ఈ జనరేషన్లో ఎవరో పెద్దోళ్ళు కాదు. ఏమో మన పుట్టినోడు కూడా నీతులు చెప్తాడు. ఉం? వానికి ఏమో మరి ఏం తెలుసో ఏందో మరి మనకైతే అర్థం కాదు. కానీ వాడైతే మామూలు మాటలు మాట్లాడు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. కానీ ఎవడు చేసేది ఏమి ఉండదు ఇక్కడ. అంటే ఈ టైంలో ఈ మూమెంట్లో ఎవడేం చేయడు. కాకపోతే కాన్సెప్ట్ ఏం తెలుసా, ఈ మూమెంట్లో ఒక్క ఓటైనా సరే ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కడు మాట్లాడతాడు. ప్రతి ఒక్కరికి గొంతులు వేస్తుంది. కరెక్టే, ప్రతి ఒక్కరికి గొంతులు ఇవ్వాలి, 100% కరెక్టే అది. కానీ సో హలో గైస్, వెల్కమ్ టు తెలుగుడు బ్లాగ్స్. సో సర్పంచ్ ఎలక్షన్స్ అయితే వస్తున్నాయి కదా. సో ఇప్పుడు ఊర్లో ఎట్లా అంటే పూర్వం నుంచి పెద్దోడు దాకా ప్రతి ఒక్కడు నీతులు చెప్పేటోడు రెడీ అవుతాడు. ఇప్పుడు ప్రతి ఒక్కడు ఈ ఈ కాలంలో ఈ జనరేషన్లో ఏమైందంటే ఎవరో పెద్దోళ్ళు మాట్లాడతారు ఇంతకుముందు, కానీ ఈ జనరేషన్లో ఎవరో పెద్దోళ్ళు కాదు. ఏమో మన పుట్టినోడు కూడా నీతులు చెప్తాడు. వానికి ఏమో మరి ఏం తెలుసో ఏందో మరి మనకైతే అర్థం కాదు. కానీ వాడైతే మామూలు మాటలు మాట్లాడు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. కానీ ఎవడు చేసేది ఏమి ఉండదు ఇక్కడ. అంటే ఈ టైంలో ఈ మూమెంట్లో ఎవడేం చేయడు. కాకపోతే కాన్సెప్ట్ ఏం తెలుసా, ఈ మూమెంట్లో ఒక్క ఓటైనా సరే ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కడు మాట్లాడతాడు. ప్రతి ఒక్కరికి గొంతులు వేస్తుంది. కరెక్టే, ప్రతి ఒక్కరికి గొంతులు ఇవ్వాలి, 100% కరెక్టే అది. కానీ సో వానికి మొన్ననే ఓటక్కు వచ్చి ఉంటుంది, నిన్ననే ఓటక్కు వచ్చి ఉంటుంది. వచ్చిందో లేదో అప్పుడే ఊర్లో ఆనంత పెద్దోడే లేడు, ఆనంత మొగోడే లేడు అన్నట్టు మాట్లాడతారు. నేను ఇక్కడ ఓటుని తక్కువ చేసి మాట్లాడతలే, ప్రతి ఒక్క ఓటు ఎంతో ఇంపార్టెంట్. అట్లా అని చెప్పి నువ్వు మొన్న వచ్చినవి మొన్న పుట్టినవి పెద్ద పెద్ద నీతులు మాట్లాడడము కరెక్ట్ కాదు. తెలుసు చాలామందికి అన్నీ తెలుసు, ప్రతి ఒక్కరికి ఈ రోజులలో అన్నీ తెలుసు. కానీ మాటలు ఉంటాయి కదా, తక్కువ మాట్లాడేస్తారు కొంతమంది. అండ్ ఇంకొకటి ఏంది, వీళ్ళు ఎలక్షన్లో పాల్గొనేటోళ్ళు ఉంటారు కదా, నిలబడేటోళ్ళు ఉంటారు కదా. సో ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చే ముందు నుంచి కొంచెం జాగ్రత్త పడి ప్రతి ఒక్కరిని పట్టించుకుంటాడు. ఇంత చిన్న పోరోడు పక్కన పోతున్నా ఏమైందిరా అని పట్టించుకుంటారు. కానీ వన్స్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత, కొన్ని రోజులు దాటిపోయిన తర్వాత ఎవడైనా ఇబ్బంది పడుతుండే, ఎవడైనా కష్టం అంటే ఎవ్వడు ముందుకు రాడు, ఒక్కడు హెల్ప్ చేయడు. ఏదో ముందు ఒక మాట వెనకొక మాట అన్నట్టు ఎలక్షన్స్ అయ్యేటప్పుడు ఒక మాట, అయిపోయిన తర్వాత ఒక మాట ఉంటుంది వీళ్ళది. చాలామంది అట్లనే ఉంటారు, పట్టించుకోరు. ఊర్లో చాలా ఊర్లు ఉన్నాయి, ఇప్పటికీ మస్తు ఊర్లు ఉన్నాయి. కొంతమంది మంచి పరిపాలన ఉంటుంది కొంతమంది అసలు ఊరంటేనే పట్టించుకోరు. కొంతమంది ఏదో పైన చూపియాలి, నేను ఇది చేసిన అన్నట్టు చూపించాలి. అదే బంగారం కోటింగ్ వేస్తారు చూడు, పైన కోటింగ్ వేసి లోపల మొత్తం వేస్ట్ ఉంటుంది అట్లా. సో అట్లాంటి వాళ్ళు ఉంటారన్నమాట. సో ఈ నాటకాలు వద్దు. ఇంకొక విషయం ఏంటంటే పిల్లల్ని ఇన్వాల్వ్ చేయొద్దు. బిలో 20 నన్ను అడిగితే వాళ్ళకి తెలిసినంత ఏదో. సో బిలో 20 వాళ్ళనైతే ఇట్లా ఈ పాలిటిక్స్లో, ఈ ధర్నాలు, ఈ మాట్లాడడం, ఇట్లా తిరగడంలో మాత్రము ఇన్వాల్వ్ చేయకండి. ఎందుకంటే మైండ్ ఈ ఏజ్లో చాలా ఫాస్ట్గా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అన్నమాట పిల్లలు. సో ఏంది, నేను కూడా పాలిటిక్స్ వైపు వెళ్తా, నేను కూడా అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి ఉన్న డైరెక్షన్ మర్చిపోయి రాంగ్ డైరెక్షన్లో వెళ్ళే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో వేస్ట్, అట్లా తిరగదు. ఏదో 25, 23, 24, 25 ఆ ఏజ్లో, ఒక 24-25 ఏజ్ వాళ్ళైతే వాళ్ళకి ఉంటుంది ఎంతవరకు చేయాలి, ఎంతవరకు పోవాలి, తర్వాత మన పని మనం చేసుకోవాలి అన్నట్టు ఉంటుంది. సో పూర్తిగా దాంట్లో దిగి గలీజ్ అవ్వద్దు యూత్. కరెక్ట్, నీకు రైట్స్ ఉంటాయి కాబట్టి నువ్వు ఎక్కడ వరకు ఇన్వాల్వ్ అవ్వాలి, ఊరి కోసం ఎంత చేయాలి అంత చేయాలి. కానీ నీ లైఫ్ సంకనాకిచ్చుకొని మొత్తం దాంట్లో దిగి నేను నా ఫ్యామిలీ రోడ్ మీద పడ్డా సరే, నేను ఈ పార్టీలో ఉంటా, నేను ఇట్లానే చేస్తా, ఇట్లానే తిరుగుతా అంటే
సో ఇవన్నీ మనకెందుకు కానీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మంచోనికి ఓటేసేసి వచ్చేద్దాము. ఇంకా మనం మన పని మనం చూసుకుందాము అంతే. ఓకేనా? రైట్, మరి బాయ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయమనండి. సో ఫర్దర్గా మనం మంచి మంచి వీడియోస్ తీస్తాము. ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నా, పక్కా తీస్తా. ఓకే, లవ్ యూ ఆల్. బాయ్ మరి.